శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. అసలు జనాల్లో తిరిగి అసెంబ్లీకి రావాలి ముందల. అసలు అక్కడ ఏంటి మనం జనాల గురించి ఇది చేయాలి కదా, అసలు తెలుసుకోవాలి కదా విషయం. జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే భయం, అక్కడికి వెళితే అసెంబ్లీకి వెళ్తే మళ్ళీ నన్ను తిడతారేమో, నేను కూడా అలానే చేసే కదా, మళ్ళీ అలా ఇప్పుడు వెళ్తే నేను నన్ను తిడతారేమో అని భయంతో వెళ్ళట్లా. వెళ్తే కదా అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తే కదా జనాలు అసలు ఎలా ఏంటి అని తెలుసుకోవాలి కదా. వెళ్ళాలి కదా ముందు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అప్పుడు చంద్రబాబుని రాలేదన్నారు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళి జనాలను తెలుసుకోవాలి కదా. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటున్నారు. అంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని మాట్లాడుతున్నారు, ఇవ్వకపోతే రాను అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక రాజకీయ నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధ్యక్షుడు, కొన్ని లక్షల ఓట్లు కలిగిన ఆయనకంటూ కూడా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మనిషి, అటువంటి మనిషి ఇలా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకు? జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ కాదు మాట. పోయి అసెంబ్లీకి పోయి మాట్లాడాలి దమ్ముగా ఉండి, జనాలు సమస్యలు తెలుసుకోవాలి, పోయి అసెంబ్లీలో చర్చ చేయాలి కదా ముందల. నువ్వు అసలు అసెంబ్లీకే పోతే ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి పోయి మాట్లాడితేనే కదా తెలిసేది. చంద్రబాబు చూసి భయపడుతున్నాడు, ఇంకా అలా ఎంటప్పుడు ఎలా అంటే ఎందుకంటారు జగన్మోహన్ రెడ్డి గారు అసలు అసెంబ్లీ అంటే భయపడుతున్నారు, అసెంబ్లీకి రాను అనే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? ఆయన వాయిస్ అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎలా అంటే అలా మాట్లాడాడు, అది నన్ను ఇప్పుడే మాట్లాడుతాను ఆయనకి భయంతో వెళ్ళట్లా, అది ఆయన వాయిస్. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగిల్గా వస్తుంది, ఆయన ఎదిరించే దమ్ము ఎవరికి లేదు, జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇచ్చి మైక్ ఇవ్వండి మీ అంతు తెలుస్తాడని మాట్లాడుతున్నారు. దీనికి మీరేమంటారు? మరి మైకు కాదు కదా, ఏది ఇచ్చినా ఆయన వల్ల కాదు. అసలు ఇప్పుడు కాదు, ఎప్పుడుకు రాను కూడా రాడు జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు కాదు ఎప్పుడుకు రాడు. అది ఎందుకంటారు? రాలేడు, జనాలకు వచ్చి తిరిగితే కదా అసెంబ్లీకి వెళ్ళాలి కదా, అసెంబ్లీకి వెళ్ళి చర్చిస్తే కదా తెలిసేది. తెలియకుండా నీకు ఏం చెబుతాడు? ఇప్పుడు ఉండే కొన్ని పనులు ఉంటాయి, అడగాలి కదా, మనం పోయి అడిగితేనే కదా అసెంబ్లీ తెలిసేది. అసలు అసెంబ్లీకే పోతే నీకు ఎలా తెలిసిద్ది? తెలియాలి కదా, చర్చ చేయాలి కదా పోయి. మరి 2029లో పక్కా మేమే అధికారంలోకి వస్తాము, అసలు తగ్గేదే లేదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు అంతు తెలుస్తామని అంటున్నారు కదా, దీనికి మీరేమంటారు? అసలు వస్తే తేలవడానికి ముందల రావాలి కదా, వచ్చి గెలిస్తే కదా, చూపిస్తే కదా తేలవడం తర్వాత సంగతి. ముందర వచ్చి గెలవాలిగా, నువ్వు జనాల్లో తిరిగితేగా తెలిసేది. జనాలు తిరగాలి కదా, తిరగకుండా అసెంబ్లీకి వెళ్ళకుండా నువ్వు ఎక్కడెక్కడో సందులో తిరిగి ప్రెస్ మీట్లు పెడితే ఎలా సరిపోదు కదా. నేను ఎక్కడ సందులో ప్రెస్ మీట్ పెడతా, అది అవ్వదు కదా. జనాలకు పోయి తెలుసుకోవాలి అసలు ఏంటి అని. ఏం లేదు, ఎక్కడ ప్రెస్ మీట్ పెడతాడో వెళ్ళిపోతాడు. అది